హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చానండి. డిఫెన్స్ జాబ్ ఆపర్చునిటీ అనమాట ఇది. ఇంటర్మీడియట్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ లెవెల్లో సెటిల్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం అనమాట ఇది. బోత్ ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో బీఎస్సీ ఆర్ బీటెక్ డిగ్రీ చదివిస్తూ దాంతోపాటు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఈ ట్రైనింగ్లో ఉన్నంత కాలం మీకు ఫుడ్, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ అండ్ శాలరీ కూడా ఇస్తారనమాట. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి అందరికీ కూడా. అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది త్రూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ద్వారా రిలీజ్ అయిందనమాట. యాక్చువల్గా ఇది యూపీఎస్సీ ద్వారా రిలీజ్ అయిన ఎన్డీఏ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు చూసారా, 14th సెప్టెంబర్ 2025. అంటే సెప్టెంబర్ 14th మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఎన్డీఏ ద్వారా రిలీజ్ అయిన 156th కోర్సు అండ్ అలానే ఇండియన్ నేవల్ అకాడమీ ద్వారా రిలీజ్ అయిన 118th కోర్స్ అనమాట. యాక్చువల్గా మనకి కోర్స్ అనేది జూలై 1st, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటే ఇండివిజువల్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎన్ని వేకెన్సీ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చూసుకుంటే మీకు ఆర్మీకి 208 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 10 ఫర్ ఫిమేల్. అండ్ అలానే నేవీకి 42 వేకెన్సీస్ ఉన్నాయి, 5 ఫర్ ఫిమేల్. అండ్ ఎయిర్ ఫోర్స్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్ అయితే 92 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 2 ఫర్ ఫిమేల్. అండ్ అలానే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అయితే 18 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 2 ఫర్ ఫిమేల్. అండ్ అలానే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ అయితే మీకు 10 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 2 ఫర్ ఫిమేల్ అనమాట. అండ్ అలానే నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ చూసుకుంటే మీకు టోటల్గా 36 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట, అందులో 4 ఫర్ ఫిమేల్ అనమాట. టోటల్గా మీకు 406 వేకెన్సీస్ ఉన్నాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అలాగే నేవల్ అకాడమీతో కలిపి టోటల్గా మీకు 406 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీకు మేలు, ఫిమేల్ ఇద్దరికి కూడా సెపరేట్ వేకెన్సీస్ ఇచ్చాడు కదా, మెరిట్ లిస్ట్ కూడా సెపరేట్గానే తీస్తాడు అనమాట. సెలక్షన్ అనేది కూడా సెపరేట్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇండియన్ నేవల్ అకాడమీ అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ రెండింటికి కూడా మీరు ఇక్కడ ప్రియారిటీ అనేది ఇవ్వాలన్నమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 1 to 4 ప్రియారిటీ ఇవ్వాలంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే నేవల్ అకాడమీ ఈ నాలుగిటికి కూడా మీరు ప్రియారిటీ ఇవ్వాలి. ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏది, సెకండ్ ప్రియారిటీ ఏది, అలా మీరు 4 ప్రియారిటీస్ అన్ని కూడా ఇవ్వాలన్నమాట. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లై చేసేటప్పుడు మర్చిపోకుండా మీరు ఇవ్వాలి, ఎందుకంటే దాన్ని బట్టి మీకు సెలెక్ట్ అయిన తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనకి ఆంధ్ర, తెలంగాణలో కలిపి 5 సెంటర్స్ ఉన్నాయండి. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్ ఉంది, అలానే అనంతపూర్ ఉంది. అండ్ దీంతో పాటు ఇంకో 3 సెంటర్లు కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, విజయవాడ ఒకటి, అలానే విశాఖపట్నం, హనుమకొండ. టోటల్గా ఆంధ్ర, తెలంగాణలో కలిపి 5 సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ప్రతి సెంటర్కి కూడా సీలింగ్ ఉంటుందండి. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంతమంది అని చెప్పి ఉంటుంది. సో ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్మెంట్ అనమాట. అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేశారో వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. ఓకేనా? అందుకనే వెంటనే నోటిఫికేషన్ చూసిన వాళ్ళు వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే మనం అనుకున్న సెంటర్లో మనకి ఎగ్జామినేషన్ రావాలంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ అండి. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఏ క్యాండిడేట్ మస్ట్ బి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు మెరిటల్ స్టేటస్ కూడా అన్మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 1st January 2007 నుంచి 1st January 2010 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి రిలాక్సేషన్ ఏమి కూడా లేదండి. ఇక్కడ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ 2 డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వ్యాలిడేట్ కింద తీసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పి మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయినంత వరకు మీరు మ్యారేజ్ చేసుకోకూడదండి. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 12th క్లాస్ పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు 3 వింగ్స్ ఇచ్చాడు కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చెప్పి. ఇందులో ఆర్మీ వింగ్ చూసుకుంటే మీకు
12th క్లాస్ పాస్ ఆఫ్ ది 10+2 ప్యాటర్న్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు ఆర్మీ వింగ్కి. అండ్ అలానే మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్సు, నేవల్ వింగ్, అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మీరు చూసుకుంటే 10+2 క్యాడర్ ఎంట్రీకి 12th క్లాస్ పాస్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఇండియన్ ఎయిర్ ఫోర్సు, నేవల్ వింగ్, అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మీకు అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆర్మీ వింగ్ అయితే ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ ఎయిర్ ఫోర్సు, నేవీ వింగ్ అయితే మీకు 12th క్లాస్లో ఎంపీసీ చదివిన వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు, క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ది 12th క్లాస్ అండర్ 10+2 ప్యాటర్న్. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటి అంటే మీకు 10th జూన్ 2026 లోపు మీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. అలా కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ది 11th క్లాస్ ఎగ్జామ్. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి వెయిట్ చేస్తున్న వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ కండిషన్స్ అన్ని కూడా ఫిట్గా ఉండాలి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను కదా ఆల్రెడీ, ఇది యూపీఎస్సీ ద్వారా రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 17th జూన్ 2025 అనమాట. ఈ లోపు మీరు అప్లై చేయాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరైతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి ఫస్ట్ టైం వెళ్తున్నారో వాళ్ళకి ఏసీ 3 టైర్ ట్రైన్ టికెట్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి మీకు 7 days ముందు, అంటే ఎగ్జామ్కి 7 days ముందు మీకు హాల్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అన్ని కూడా మీకు ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో యూపీఎస్సీ ఆన్లైన్, ఆ వెబ్సైట్లో మాత్రం మీకు హాల్ టికెట్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నో అడ్మిట్ కార్డ్ విల్ బి సెంట్ బై ది పోస్ట్. బై పోస్ట్ మీకు ఏది కూడా హాల్ టికెట్ రాదనమాట. ఒకవేళ మీకు లిస్ట్లో నేమ్ లేకపోయినా మీకు హాల్ టికెట్ ఇష్యూ ఏమైనా వచ్చింది అనుకోండి, హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డెఫినెట్గా వాళ్ళు క్లారిఫై చేస్తారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అన్ని కూడా యూపీఎస్సీ సైట్లో మీకు పెడతారనమాట. యాక్చువల్గా సెలక్షన్ కమిటీ అనేది మీకు ఒక కట్ ఆఫ్ పెడతారు రిటర్న్ ఎగ్జామినేషన్కి. ఆ కట్ ఆఫ్ ఎవరైతే దాటి వచ్చారో, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరైతే దాటి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. అండ్ ఇక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మీకు 2 స్టేజెస్లో ఉంటుంది అనమాట. ఇదిగోండి 2 స్టేజ్లో మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి, అలానే ఇంటెలిజెన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎవరైతే స్టేజ్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, మీకు మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి సెపరేట్గా రిటర్న్ ఎగ్జామినేషన్లో రావాలి, అలాగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో కూడా రావాలన్నమాట. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళలో మళ్ళీ మెరిట్ లిస్ట్ అనేది తీస్తాడు. కంబైన్డ్ అంటే రిటర్న్ ఎగ్జామినేషన్లో మార్క్స్ అండ్ అలానే ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ కంబైన్ చేసి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట. ఆ లిస్ట్ అనేది మీకు ఆ కన్సర్న్ వెబ్సైట్లో పెడతారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ అండి. యాక్చువల్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 2 స్టేజ్లో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంతోపాటు మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇచ్చాడు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో చూసుకుంటే మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ అలానే జనరల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో మ్యాథమెటిక్స్కి 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది, 300 మార్క్స్ అనమాట. అండ్ అలానే జనరల్ ఎబిలిటీ టెస్ట్ చూసుకుంటే మీకు ఇది కూడా 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది, 600 మార్క్స్కి. అంటే టోటల్గా మీకు రిటర్న్ టెస్ట్ అనేది 900 మార్క్స్కి ఉంటుంది. అండ్ అలానే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా మీకు 900 మార్క్స్కి అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయన్నమాట. అండ్ ఇండివిజువల్గా సిలబస్ కూడా ఇచ్చాడు మీకు. ఇదిగోండి సిలబస్ ఫర్ ది ఎగ్జామినేషన్ పేపర్ 1లో మ్యాథమెటిక్స్లో ఏమేమి ఉంటాయంటే ఇదిగోండి ఆల్జీబ్రా అండ్ అలానే అన్ని కూడా డీటెయిల్గా ఇచ్చాడు మీకు. ఆల్జీబ్రాతో పాటు ఉంటే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, అలాగే ట్రిగ్నోమెట్రీ, దాంతోపాటు అనలిటికల్ జామెట్రీ అండ్ అలాగే 2 and 3 dimensions అనలిటికల్ జామెట్రీ ఉంటుంది అనమాట. దాంతోపాటు డీటెయిల్గా సిలబస్ అంతా కూడా ఇచ్చాడండి. డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్స్, ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్స్, అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలంట. వెక్టార్ ఆల్జీబ్రా ఇవంతా కూడా మీకు నోటిఫికేషన్ ఉంది. ఇండివిజువల్గా సిలబస్ వైజ్ మీకు అంతా కూడా ఇచ్చాడు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. అలాగే పేపర్ 2లో చూసుకుంటే మీకు ఇదిగోండి జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. దీంట్లో ఇంగ్లీష్ ఉంటుంది అండ్ అలానే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇదిగోండి మార్క్స్ కూడా ఇచ్చాడు 200, 400 మార్క్స్. అండ్ అలానే మీకు ఇక్కడ ఇదిగోండి టోటల్గా పర్సనాలిటీ టెస్ట్, ఇంటెలిజెన్సీ టెస్ట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీకు 2 స్టేజెస్ ఉన్నాయని చెప్పాను కదా, స్టేజ్ 1 అలానే స్టేజ్ 2 ఉంటుందని చెప్పాను కదా. ఇందులో స్టేజ్ 1లో ఏముంటుందంటే పిక్చర్ పర్సెప్షన్,
అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్టేజ్ 2లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ, అలాగే సైకలాజికల్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు స్టేజ్ 2లో ఉంటుందన్నమాట. ఓవరాల్గా 4 డేస్ ఉంటుంది మీకు. 4 డేస్ మీరు అక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇలా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సెలెక్ట్ అయిన వాళ్ళకి బీఎస్సీ ఆర్ బీటెక్ డిగ్రీ ఇస్తూ దాంతోపాటు ట్రైనింగ్ ఇస్తారు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. యాక్చువల్గా 3 years కోర్స్ అనేది ఉంటుందన్నమాట. అందులో ఫస్ట్ 2.5 years కోర్స్ అనేది ఇదిగోండి, ద ట్రైనింగ్ డ్యూరేషన్ ద ఫస్ట్ 2.5 years కోర్స్ అనేది కామన్ ఫర్ ఆల్ క్యాడెట్స్. అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటికి కూడా కామన్గా ఫస్ట్ 2.5 years కోర్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత మీకు ఏ వింగ్ అయితే ఆ వింగ్కి సెపరేట్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్మీ క్యాడెట్స్కి ఎవరైతే ఆర్మీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ డిగ్రీ అనేది ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ తర్వాత. అండ్ అలానే నేవల్ క్యాడెట్స్కి అయితే బీటెక్ డిగ్రీ ఇస్తారు. అండ్ అలానే ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్కి అయితే బీటెక్ డిగ్రీ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ ఈ డిగ్రీ అనేది ఇస్తారనమాట. అంటే మీకు ఈ 3 years కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డిగ్రీ అవార్డ్ చేస్తూ దీంతో పాటు మీకు ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి, ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీకు ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా ఇచ్చాడు. ఇదిగోండి 56,100 per month. ఇదంతా కూడా స్టైపండ్ అనమాట. స్టైపండ్ రూపంలో మీకు 56,100 ఇస్తారు. దీంతో పాటు మీకు ఫుడ్, అకామిడేషన్ అన్ని కూడా ఫ్రీగా ఉంటాయి అనమాట. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పే లెవెల్ 10లో కూర్చోబెడతారనమాట. అప్పుడు మీకు 1 lakh పైనే శాలరీ అనేది ఉంటుంది. ఇదిగోండి టోటల్గా ర్యాంకింగ్ కూడా ఇచ్చాడు. స్టార్టింగ్లో మీకు లెఫ్టినెంట్ ర్యాంక్ నుంచి కోర్స్ వరకు ఉంటుంది అనమాట. అంటే ఇనీషియల్గానే మీకు పే లెవెల్ 10 అంటే ₹1,00,000 పైనే శాలరీ ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి చూసారా, అన్ని బెనిఫిట్స్ కూడా హై ఆల్టిట్యూడ్ అలవెన్స్ అని ఇలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారా, డేర్నెస్ అలవెన్స్, పారా అలవెన్స్, ఇలాగే స్పెషల్ ఫోర్స్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్, ఇలా అన్ని అలవెన్స్లో ఉంటాయి. డేర్నెస్ అలవెన్స్ అనేది 25,000 per year ఉంటుంది. అలాగే రేషన్ అంటే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ సబ్సిడీ ఇవన్నీ కూడా ఉంటాయండి. బెస్ట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మంచి శాలరీస్తో పాటు మీకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి ఏంటి అంటే ప్రమోషనల్ ఎవెన్యూ అనమాట. ఈ ప్రమోషనల్ ఎవెన్యూ చూసుకుంటే ఎవరైతే ఆర్మీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ పోస్టింగ్ ఏంటి అంటే లెఫ్టినెంట్ అనమాట. అండ్ నేవీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి సబ్ లెఫ్టినెంట్. అండ్ అలానే ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫ్లయింగ్ ఆఫీసర్. ఇది ఇనీషియల్ ర్యాంకింగ్ అనమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ లెవెల్లో సెటిల్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం అనమాట. అందరూ కూడా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.